కావచ్చు, అన్ని పార్టీలలో ఉండండి, అన్ని పార్టీల పెద్దల్ని ఒప్పించండి, దాంట్లో ఉన్నటువంటి నాయకులను ఒప్పించండి. ఒప్పించినప్పుడే మీరు ఆ పార్టీలో ఉండండి. లేకపోతే మనం బీసీ ఐక్యవేదిక ఆధ్వర్యంలో మనం ఒక గ్రూప్గా తయారై, మనం ఒక పార్టీగా తయారై మనకెంతో మనమంతా అనేటువంటి రిజర్వేషన్ పేరుతోని మనం రిజర్వేషన్లను సాధించుకోవాలి. మీరు ఆ పార్టీలో ఉండడం తప్పు కాదు, ఆ పార్టీ పెద్దలను ఒప్పించకపోవడం మాత్రం మన తప్పే అవుతుంది. మనకు వచ్చేటువంటి రిజర్వేషన్ మనం కంపల్సరీ మన దామాషా ప్రకారం సాధించుకోవాలి. ఏ విధమైనటువంటి చట్టబద్ధత ఉన్నదని ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ ఇచ్చి ఈ రోజు వాళ్ళందరికీ ఉద్యోగాలు ఇస్తున్నారు, ఓసీలకు ఉద్యోగాలు ఇస్తున్నారు. మన పిల్లలు నష్టపోతున్నారు. ఈ నష్టం మళ్ళీ మన తర్వాత తరాలకు జరగకూడదు. ఇప్పటికే మనకు చాలా నష్టం జరిగింది. బీసీలుగా మనం చాలా అనగలొక్కబడి ఉన్నాం. ఏ విధమైనటువంటి రూపంలో చూసినా రాజకీయ రంగంలో, వ్యాపార రంగంలో, ఉద్యోగాలలో అన్నిట్లలో కూడా మనం నష్టపోయే ఉన్నాం. కాబట్టి దయచేసి అన్ని పార్టీల మిత్రులను కోరేది ఒక్కటే, మన చట్ట ప్రకారం మన రిజర్వేషన్ మనం సాధించేంత వరకు అందరూ కూడా కేంద్ర ప్రభుత్వంలో కావచ్చు, అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వంలో కావచ్చు, మనం కంపల్సరీ వారి మీద ఒత్తిడి తేవాల్సిందే. రాష్ట్ర ప్రభుత్వం అఖిల పక్షాన్ని తీసుకొని ఢిల్లీకి పోవాల్సిందే. ఢిల్లీలో ఉన్నటువంటి కేంద్ర ప్రభుత్వాన్ని ఒప్పించాల్సిందే. ఆ విధంగా ఒప్పించని పక్షంలో మనం తెలంగాణను ఏ విధంగానైతే సాధించుకున్నామో, ఏ విధంగానైతే పోరాటం చేసినామో అదే విధమైనటువంటి పోరాటాన్ని ఈ రోజు నుండి కొనసాగించాలి. మన రిజర్వేషన్ వచ్చేంత వరకు కూడా మనం సాధించుకోవాలి. 50% కంటే ఎక్కువ రిజర్వేషన్ ఉండొద్దు అంటున్నారు. అటువంటిప్పుడు ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్కి ఏ విధంగా వచ్చింది చట్టబద్ధత? అది క్వశ్చన్ చేసే వాళ్ళు లేరు. ఈ రోజు మనకు రాష్ట్ర ప్రభుత్వం 42% ఇస్తున్నా అనగానే రెడ్డికి సంబంధించినటువంటి సామాజిక వర్గానికి సంబంధించినటువంటి వాళ్ళు కోర్టులలో కేసులు వేసారు. ఎట్లా వేస్తారు? ఎందుకు రాష్ట్ర ప్రభుత్వం వాళ్ళని కట్టడి చేయట్లేదు? కట్టడి చేయాలనుకుంటే చేయొచ్చు, కానీ చేయట్లేదు. ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా పైన చట్టాలు రాసే వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా అగ్రవర్ణాలకు సంబంధించిన వాళ్ళే. మనందరం కింది స్థాయిలో ఉంటున్నాం, మనం అక్కడికి పోలేకపోతున్నాం. కాబట్టి దయచేసి ప్రతి ఒక్క బీసీ బిడ్డకు కోరేది ఒక్కటే, మన రిజర్వేషన్ మనం సాధించుకునేంత వరకు కూడా మనం అందరం పోరాటం చేయాల్సిందే. ఆ పోరాటాన్ని ఆపకూడదు. జై బీసీ, జై బీసీ, జై బీసీ.